సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా మమ్మల్ని నమ్ముకున్నటువంటి పార్టీ క్యాడర్ కానీ లేకపోతే మా కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి సమయంలో మీ ఆదరణ, మీ సపోర్ట్ అనేది మాకు చాలా ముఖ్యం. నేను చాలాసార్లు అనుకునేవాడిని, బాబు గారి మాటల్ని చాలామంది ఎవరు కూడా విశ్వసించరు. పక్కపాటులు ఎప్పుడు కూడా చెప్తుంటారు అతని మాటలు మోసపూరిత మాటలని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మాటలు మా ఇంట్లో ఈరోజు మాకు టికెట్ ఇవ్వలేదు కానీ నేను చెప్పట్లేదు. 2009లో కష్టకాలంలో ఉన్న పార్టీని సోమా గారు వచ్చి గట్టెక్కించి ఈరోజు పార్టీని ఈ ప్రాంతంలో నిలబడితే ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? 2014లో ఇక్కడ ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు, అంటే మా ఉమ్మడి జిల్లాలో 4 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళందరికీ టికెట్లు ఇస్తారు కానీ సోమా గారికి మాత్రం ఇవ్వడు. ఎందుకంటే అతను ఎలా చెప్పినా వింటాడు, అమాయకుడు కదా. ఆ రోజు గొంతు కోసాడు. ఆ తర్వాత సోమా గారిని సర్వేశ్వర గారు మా పార్టీలో వచ్చిన తర్వాత కూడా పార్టీ నమ్ముకొని నాన్నగారు పనిచేస్తుంటే అతను వెంట తిరుగుమంటే అతనితో పాటు ట్రావెల్ అయ్యాడు. అప్పుడు కూడా ఏమైంది, నాన్నగారు చనిపోయిన తర్వాత 2019లో మా కుటుంబాన్ని ఆదుకుంటానన్నారు. ఆదుకోవడం కాదు కదా, ఆ రోజు నాకే ఉద్యోగం ఇస్తానన్నారు, మాకు అన్ని రకాలు ఆదుకుంటామన్నారు. ఆ రోజు చేయలేని వ్యక్తి ఈరోజు మళ్ళీ చేస్తామంటే మేము నమ్మాము. అంటే ఎన్నిసార్లు నమ్మి మోసపోతామో మాకే తెలుస్తుందంటే ఇక్కడ ప్రజలు ఎవరు కూడా ఈసారి నమ్మి మోసపోవడానికి ఎవరు కూడా లేరు. కావున బాబు గారు గుణపాఠం తెచ్చుకోవాలి. మీరు ప్రతిసారి మాలాంటి అమాయకుల్ని, మాలాంటి గిరిజనుల్ని మోసం చేస్తూ నేను గిరిజనులకు అండగా ఉంటానని చెప్పడం కూడా అబద్ధం. కావున రానున్న రోజుల్లో తప్పకుండా సోమ గారి కుటుంబానికి చాలా ఆదరణ ఉంది, చాలా సపోర్ట్నెస్ ఉంది. చాలా పెద్ద కుటుంబం, అన్ని సామాజిక పరంగా కూడా మాకు సపోర్ట్నెస్ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము 2024లో అబ్రాహం గారు ముందుకుంటారని, మీరు టీడీపీ మా ద్వారా నుంచి మీరు ఎలా గెలిచి చూపెడతారో మేము తెలియజేయాలనుకున్నారు. మీరు మా దెబ్బ కాసుకోవాలని ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు